మనశంకర వరప్రసాద్ గారు 1, 2 రాజాసాబు, 3 భర్త మహాశైలకు ఇంకేదో సినిమాలు రిలీజ్ అవుతాయి కదా, ఏ సినిమాకు కూడా మీరు వెళ్ళకండి. నిన్న ఈ దుర్మార్గులు ఏం చేసింది తెలుసా? టికెట్ ధరల పెంపు అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో రాజాసాబు, మనశంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు టికెట్ల రేట్లు పెంచమని, అదనపు షోలకు పర్మిషన్ ఇవ్వమని ఒక పిటిషన్ వేసింది. దాన్ని సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన రాజాసాబు, మనశంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు అత్యవసర పిటిషన్ కింద విచారణ స్వీకరించాలని నిర్మాతల తరపు న్యాయవాదులు కోరగా అందుకు నిరాకరించిన హైకోర్టు ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేయనున్న హైకోర్టు. దయచేసి హైకోర్టు వారు టికెట్ల రేట్ల ధరలు పెంచకండి, వాటికి అనుమతులు ఇవ్వకండి, అదేవిధంగా అదనపు షోలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వకండి. హైకోర్టు వారికి ఈ విజ్ఞప్తి. అదేవిధంగా ఎస్సీ, బీసీ, ఎస్టీలు ముఖ్యంగా సినిమాల మీద పైసలు వారేసి సినిమా యాక్టర్స్ కావచ్చు, సినిమా నిర్మాతలను కావచ్చు, సినిమా దర్శకులను కావచ్చు కోట్లకు పడగలెత్తేలా చేసింది ఎస్సీ, బీసీ, ఎస్టీలకున్న సినిమా పిచ్చి అనే ఒక వ్యసనం వల్లే. ఈ సినిమా పిచ్చి అనే వ్యసనం వల్ల వీళ్ళ సినిమాల మీద పైసలు తీసుకొచ్చి పారేస్తే ఆ పైసలతోటి కోట్లు కూడా కట్టుకొని, ఆ కోట్లు కూడా కట్టుకున్న పైసలతోటి రాజకీయం చేసి ఆ రాజకీయంలో మళ్ళీ ఎస్సీ, బీసీ, ఎస్టీలను అణిచివేయడానికి వీళ్ళు ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతోనే రాజకీయాలు చేసి తెలంగాణ వద్దన్నాడు. అదేవిధంగా దళితుల మీద దాడులు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాట్లాడతలేడు. కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న సినిమా హీరోల సినిమాలు ఎవ్వరు చూడొద్దు. అది చిరంజీవి సినిమా అయినా, పవన్ కళ్యాణ్ సినిమా అయినా, లేకపోతే ప్రభాస్ సినిమా అయినా, ఇంకొకరి సినిమా ఎవ్వరి సినిమాకు వెళ్ళకండి. వీళ్ళు సినిమా ద్వారా సంపాదించిన సంపాదనను రాజకీయాల్లో పెట్టుబడులు పెట్టి ఆ రాజకీయాల ద్వారా మళ్ళీ ఎస్సీ, బీసీ, ఎస్టీలను అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాలను బైకాట్ చేద్దాం. తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ, బీసీ, ఎస్టీల నుండి ఒక్కడంటే ఒక్క సూపర్ స్టార్ లేడు, ఒక్కడంటే ఒక సక్సెస్ఫుల్ హీరో లేడు, ఒక్కడంటే ఒక నిర్మాత లేడు, ఒక్కడంటే ఒక డైరెక్టర్ లేడు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో మన వాట లేదు, సినిమా ఇండస్ట్రీలో మన ప్రాధాన్యత లేదు, సినిమా ఇండస్ట్రీలో మన ఆనవాళ్ళు లేవు. అలాంటి సినిమా ఇండస్ట్రీలో కొన్ని కోట్లు పెట్టి మేము సినిమాలు తీసినామని చెప్పి మళ్ళీ ఆ డబ్బులను మన మీద వసూలు చేయడానికి, మన మీద భారం వేయడానికి, మనం సినిమా చూస్తే తప్పించి వానికి పూటకెళ్ళదు. వాడు పెంచిన టికెట్ ధరలు మనం కొంటే తప్పించి వాని బతుకులేదు. అది చిరంజీవి అయినా కావచ్చు, ప్రభాస్ అయినా కావచ్చు, ఇంకెవరి సినిమా అయినా కావచ్చు. మనం సినిమాలు చూడకపోతే వాళ్ళకి బతుకులే లేవు, ఈ స్టార్డమే లేదు, ఈ ఫేమే లేదు, ఈ జనాలు ఎగబడే తీరే లేదు. కాబట్టి సినిమాలు చూడడం మానేయండి. సినిమాలను టీవీలోనే చూడండి, లేదా ఐబొమ్మలో చూడండి, లేదా నెట్ఫ్లిక్స్లో చూడండి. కానీ 500 రూపాయలు 1000 రూపాయలు పెట్టి పండుగ సమయంలో కడుపు నిండా తినవలసిన ఇంటిల్లాధిపతి పైసలను తీసుకుపోయి వీళ్ళ సినిమాల మీద నాశనం చేయొద్దని మరొకసారి మన ఎస్సీ, బీసీ, ఎస్టీలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ వాదాన్ని దెబ్బతీసే ఈ దుర్మార్గులను, ఎస్సీ, బీసీ, ఎస్టీల మీద దుర్మార్గాలు జరుగుతా అంటే కనీసం సినిమాల రూపంలో తీయలేని ఈ దుర్మార్గులను మనము యాక్టర్లుగా ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయొద్దు. వీళ్ళ సినిమాలను చూడొద్దు. ఇంకా వీళ్ళకి అదనపు షోలు కావాలంటే టికెట్ల రేట్లు పెంచమని చెప్తాను.